ఒక న్యాయవాది మన శనివారం న్యాయవాదిపై జరిగిన సంఘటనకు నిరసనగా ఆయన యొక్క కంప్లైంట్ మేరకు మేము బాయ్కాట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆయనను కలవడానికి ఆయన కోసం ప్రయత్నిస్తే దొరకలేదు కనుక దానికి సంబంధించి మేము నిన్న నిరసన వ్యక్తం చేశాము. నిరసన వ్యక్తం చేసి ఎస్పీ గారిని కలవాలంటే ఆయన ప్రజా వేదికలు ఉన్నాడని చెప్పేసి రాలేకపోతే అడిషనల్ ఎస్పీ గారు వచ్చారు. పౌర్తులన్సీపై ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని మా న్యాయవాదిపై దాడికి నిరసనగా ఆయన సస్పెండ్ చేయాలని మా న్యాయవాది సంఘం తరఫున అందరం మేము కోరుకున్నాము. కనుక లేకపోతే వెంటనే వచ్చి ఆయన జరిగిన దానికి వచ్చి మా భారత గురించి క్షమాపణ చెప్పాలని మా కర్నూలు జిల్లా న్యాయవాది సంఘం మేము కోరుకుంటున్నాం. బాధితుని సరెండర్ చేయాలని మేము సరెండర్ చేయాల్సిన మాకు అవసరం లేదు. మా పవన్ చెప్పిన ప్రకారము 4th టౌన్ సిఐ 3 టౌన్ సిఐ అందరూ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళారంట. వెళ్ళి ఆయనతో మాట్లాడినారని చెప్పడం జరిగింది. ఆ విషయం చెప్పడం జరిగింది. అంత తప్ప మాకేం తెలియదు. తర్వాత ఒక వీడియో పెట్టారు. ఆ వీడియో పెట్టిన తర్వాత ఏమైనా రాజీనామా నువ్వు ఏదంటే భారత సింగ్ కాడికి వచ్చి చెప్పమని చెప్పాము. తర్వాత ఆయన అందుబాటులోకి రాలేదు. ఇప్పుడు వచ్చాడు. ఏం విషయం జరిగిందంటే ఈయన చెప్పిన వర్షన్ ప్రకారం ఏమంటే మీ ప్రెసిడెంట్తో మాట్లాడాను, మీ మాజీ బార్ కౌన్సిల్ మెంబర్తో మాట్లాడాను, ఇంకో సభ్యునితో మాట్లాడాను, నువ్వు పోయి బార్ దగ్గర సమావేశం చేస్తే అయిపోతుందంట అని చెప్పాలని చెప్పింది. నాతో సిఐ ఎటువంటి కాంటాక్ట్ కావడం ఏం జరగలేదు. ఎటువంటి జరిగితే నేనెందుకు ధర్నా చేస్తాను, ధర్నాలోకి నేనెందుకు పోతాను. కనుక ఆయన కేవలం మాలో మభ్య పెట్టాలని చెప్పి ఆ విధంగా చెప్పినాడు. అది అర్థం చేసుకోవాలి. కనుక మా పవన్ పైన దానికి నిరసనగా మేము ఎంతవరకైనా పోతాం. మా భారత తరఫున ఆయనకు పూర్తి మద్దతు తెలుపుతాము. మేము పూర్తి మద్దతు తెలుపుతాము. ఆయన రక్షణ కోసం మా న్యాయవాదులందరూ పరితాపిస్తారు. ఎప్పటికైనా సరే ఆయనకి ఏం జరిగినా, పవన్కు ఏం జరిగినా కర్నూలు ఫోర్త్ లైన్ పోలీసు వారు బాధ్యులని చెప్పి నేను చెప్తున్నాను. మాకు డిపార్ట్మెంట్కు ఎటువంటి మా మధ్యన ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. మేమంతా ఎటువంటి అంటే ఒక ఇంట్లో ఒక అత్త కోడలు మాదిరే ఉంటాం, అంతే తప్ప వేరే విషయం లేదు. అంతేగాని మాకు బార్ అసోసియేషన్కు పోలీస్ వారికి ఎటువంటి పిరపక్షాలు లేవు. దానికి ఉదాహరణ కూడా చెప్తాను. వాళ్ళు చేసిన యొక్క పనులు ఎటువంటివి అంటే పత్తికొండలో కోర్టులో సరెండర్ అయిన ఒక ముద్దాయిని తీసుకుపోయి బలం చేశారు. దానిపైన హైకోర్టులో కూడా చివాటు పెట్టడం జరిగింది. కనుక వాళ్ళు మాలకు పెట్టాలని కూడా ట్రై చేసి ఉండొచ్చు. దానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కనుక ఒకటే నేను చెప్పేది మా సభ్యునికి జరిగిన అన్యాయంపై మేము ఎక్కడికైనా వరకు పోతాము. ఎస్పీ దగ్గరికైనా పోతాము, లేకపోతే కోర్టుకైనా పోతాము. ఆయనపై కర్నూలు 4th టౌన్ సిఐపై ఎమ్మడే చర్యలు తీసుకొని తక్షణం ఇతని విధులను తొలగించాలని మా కర్నూలు జిల్లా న్యాయస్థానం కోరుకుంటున్నాం. అంతే కాదు, వారి యొక్క యుగం అనుకోండి, ఇంకోటి అనుకోండి, మాకు తెలీదు. ఇప్పుడు ఒక న్యాయవాది పోయినప్పుడు ఆ మధ్యన జరిగింది లోపల ఉంటాయి. బయటకు వచ్చిన మాకు తెలీదు. బయట అంటే మీ న్యాయవాది తిట్టినాడని చెప్పి చెప్తారు. కానీ మా తిట్టాల్సిన అవసరం మాకు ఉండదు. అయ్యా మీరు ఈ విధంగా చేయండి అయ్యా అని చెప్తారు. ఆ చేయని పక్షంలో ఏమవుతుంది? ఆటోమేటిక్గా ఇద్దరి మధ్యన ఈగో ఫీలింగ్ వస్తుంది. ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా మేము కోర్టులో చూసుకుంటామని చెప్తాను. న్యాయవాది మీద జరిగిన దాడి మీద మీరు కంప్లైంట్ ఇచ్చారా పోలీస్ స్టేషన్లో? మేము మా పవన్ ద్వారా మేము భారత ద్వారా విధులను ఇచ్చాము. ఆయన వస్తే ఇస్తామని అనుకున్నాము. కానీ ఆయన మాకు అందుబాటులో ఇప్పుడు వచ్చాడు కాబట్టి మేము మా భారత స్టేషన్లో యొక్క మా జనరల్ బాడీ మీటింగ్ తీసుకొని మేము కంపల్సరీ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది.